ఈ ఒక్క చిన్న కార్డు మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే రిజాల్వ్ చేయగలదు. బ్యాంక్ ఇచ్చిన టైం కి రీపేమెంట్ చేయకపోతే అదే కార్డు మీకు ప్రాబ్లం క్రియేట్ చేయగలదు. అదే క్రెడిట్ కార్డ్. మరి ఈ క్రెడిట్ కార్డ్ ని ఎంత స్మార్ట్ గా ఉపయోగించవచ్చు? ఆన్ టైం లో ఫుల్ పేమెంట్ చేస్తే మనకి బెనిఫిట్ ఏంటి? మినిమం బ్యాలెన్స్ కడితే ఏమవుతుంది? బ్యాంక్స్ మనకి క్రెడిట్ కార్డ్ లిమిట్ 50,000, 1 lakh, 5 lakhs వరకు క్రెడిట్ లిమిట్ ఇస్తుంటాయి కదా, అవి ఎలా డిసైడ్ చేస్తారు? అసలు క్రెడిట్ కార్డ్ బిజినెస్ మోడల్ ఏంటి? ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ మనకి బెనిఫిట్ ఎప్పుడు అవుతుంది? చాలా సింపుల్ గా ఎగ్జాంపుల్స్ తో కంప్లీట్ గా క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. వెల్కమ్ టు టెక్ఫిన్. స్టాక్, బ్యాంకింగ్, బిజినెస్ స్టోరీస్, కంప్లీట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అన్ని ఒక ప్లేస్ లోనే. లెట్స్ గ్రో టుగెదర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సరే, ఇప్పుడు టాపిక్ లో వెళ్దామా? ముందుగా క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో సింపుల్ గా తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ అంటే బ్యాంక్ ఇచ్చే ఒక ప్లాస్టిక్ లేదా మెటల్ కార్డ్. ఇందులో బ్యాంక్స్ మనకి సర్టన్ క్రెడిట్ లిమిట్ ఇస్తుంది. ఆ లిమిట్ వరకు మనము యూజ్ చేయొచ్చు. ఇలా షాపింగ్ చేయొచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు, ట్రావెల్ కు ఉపయోగించవచ్చు, ఎక్కడైనా పేమెంట్ చేయాలంటే చేయొచ్చు. ఇలా అన్ని విధాలుగా ఉపయోగించవచ్చు. ఇందులో అడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు బ్యాంక్ మనీ యూజ్ చేసి తర్వాత బ్యాంక్ కి పే చేయడం. మరి క్రెడిట్ కార్డ్ ని స్మార్ట్ గా ఎలా యూజ్ చేయాలంటే, మీరు యూజ్ చేసిన అమౌంట్ ని ప్రతి మంత్ టోటల్ బిల్ ని ఆన్ టైం లో పే చేయాలి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లో 30% లోపు యూజ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే క్యాష్ విత్డ్రాయల్స్ మాత్రం అసలు చేయకండి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ ని ఎక్స్ట్రా మనీలా కాకుండా ఒక పేమెంట్ టూల్ గా చూడండి. మరి క్రెడిట్ కార్డ్ లో ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అని వింటుంటాం కదా, అసలు అదంటే ఏంటి? దీనిని సింపుల్ గా చెప్పాలంటే, మీరు పర్చేజ్ చేసిన డేట్ నుంచి డ్యూ డేట్ వరకు ఉండే పీరియడ్ ని ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అంటారు. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే, మీరు బిల్లింగ్ స్టార్ట్ డేట్ లో గానీ పర్చేజ్ చేస్తే మీ క్రెడిట్ కార్డ్ టర్మ్స్ ని బట్టి 45 to 50 days వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ దొరుకుతుంది. అంటే మీరు వాడిన అమౌంట్ ని డ్యూ డేట్ లోపల ఫుల్ పే చేస్తే దానిపై ఇంట్రెస్ట్ పడదు. మరి సింపుల్ గా ఈ 45 to 50 days ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఇందులో 30 days బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. మరి ఆర్బీఐ రూల్ ప్రకారం స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత కనీసం 14 days పేమెంట్ చేయడానికి టైం ఇవ్వాలి. బ్యాంక్స్ కావాలంటే దానికంటే ఎక్కువ టైం ఇచ్చుకోవచ్చు. అందులో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. మరి రూల్ ప్రకారం 44 days రావాలి కదా, 45 to 50 days ఎలా వస్తుంది? బ్యాంక్స్ ఎక్స్ట్రా టైం ఇస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో స్టేట్మెంట్ జనరేట్ లేట్ అవ్వచ్చు, డ్యూ టు టెక్నికల్ ఇష్యూ, మరియు హాలిడేస్ రావచ్చు. ఇలా సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల బ్యాంక్స్ ఎక్స్ట్రా డేస్ ఇస్తూ ఉంటాయి. డ్యూ డేట్ లోపు పేమెంట్ చేస్తేనే ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ బెనిఫిట్స్ దొరుకుతుంది. మరి క్రెడిట్ కార్డ్ లో మినిమం డ్యూ అని చూస్తుంటాం కదా, అసలు మినిమం డ్యూ అంటే ఏంటి? దీనిని సింపుల్ గా చెప్పాలంటే, డ్యూ లోపు మీరు కట్టాల్సిన మినిమం పేమెంట్ అమౌంట్. ఇది చాలా కార్డులో ఇది బిల్లో చాలా చిన్న అమౌంట్ లా ఉంటుంది, చిన్న పర్సెంటేజ్ గా ఉంటుంది. దాంతో పాటు మీకు ఈఎంఐ ఉంటే ఈఎంఐ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. అప్లికబుల్ ఫీజెస్, ఇంట్రెస్ట్, వాటిపై జిఎస్టీ వంటి చార్జెస్ ని కూడా యాడ్ చేసి మినిమం డ్యూ అమౌంట్ లో ఇంక్లూడ్ చేస్తాయి. ఇక్కడే మెయిన్ పాయింట్, మినిమం డ్యూ కట్టిన మాత్రాన టోటల్ బిల్ క్లియర్ అయినట్టు కాదు. మిగిలిన అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. దానిపై మీ కార్డ్ టర్మ్స్ ప్రకారం ఇంట్రెస్ట్ చార్జెస్ కూడా పడతాయి. కొన్ని కార్డ్ లో ఆన్యువలైజ్ ఇంట్రెస్ట్ రేట్ 36% to 42% వరకు ఉండొచ్చు. అందుకే సింపుల్ గా గుర్తు పెట్టుకోండి, మినిమం డ్యూ టెంపరీ రిలీఫ్ మాత్రమే, టోటల్ అమౌంట్ డ్యూ ఫుల్ పేమెంట్. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ గుర్తు పెట్టుకోండి, డ్యూ లోపు టోటల్ బిల్ పేమెంట్ చేయాలి. మినిమం డ్యూ లేదా పార్షియల్ పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఫ్రీ బెనిఫిట్ పొందకపోవచ్చు, మిగిలిన అవుట్ స్టాండింగ్ పై ఇంట్రెస్ట్ పడుతుంది. మరి క్రెడిట్ కార్డ్ లో రివార్డ్ పాయింట్, క్యాష్ బ్యాక్ అని అంటుంటారు కదా, బ్యాంక్స్ మనకి ఎందుకు ఇస్తుంటాయి? ఇలా క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ ఇస్తే బ్యాంకు లాస్ కాదా? దీని గురించి సింపుల్ గా తెలుసుకుందాం. మీరు ఎక్కువగా క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేయాలనేదే బ్యాంక్ కావాల్సింది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ నుంచి మీరు ప్రతిసారి పర్చేజ్ చేసినప్పుడు మర్చెంట్ నుంచి ఎండిఆర్ వసూలు చేస్తుంది. ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఇది సాధారణంగా 1% to 3% వరకు ఉంటుంది. ట్రాన్సాక్షన్ టైప్, మర్చెంట్ టైప్, క్రెడిట్ కార్డ్ నెట్వర్క్ బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఈ మొత్తాన్ని బ్యాంకే తీసుకోదు. ఈ పేమెంట్ ఎకో సిస్టమ్ లో డిఫరెంట్ పార్టీకి కూడా షేర్ ఉంటుంది. మరి ఈ రివార్డ్ పాయింట్, క్యాష్ బ్యాక్ ని సింపుల్ ఎగ్జాంపుల్ తో అండర్స్టాండింగ్ చేసుకుందాం. మీరు 100 రూపీస్ స్పెండ్ చేశారనుకుందాం, దానిపై 1% క్యాష్ బ్యాక్ వస్తుంది అంటారు, అంటే 1 రూపీ వస్తుంది. లేదా 100 స్పెండ్ చేస్తే 4 రివార్డ్ పాయింట్స్ అంటుంటారు కదా, ఇందులో 4 రివార్డ్ పాయింట్ క్రెడిట్ అవుతాయి. మామూలుగా ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్స్ టు 25 పైసా ఉంది అనుకుంటే, ఇక్కడ కూడా 1 రూపీనే బెనిఫిట్ వస్తుంది. అంటే బ్యాంక్స్ తమ క్రెడిట్ కార్డ్ బిజినెస్ లో వచ్చే రెవెన్యూలో కొంత భాగాన్ని రివార్డ్ పాయింట్, క్యాష్ బ్యాక్ రూపంలో కస్టమర్ కి రిటర్న్ ఇస్తుంది. ఎందుకంటే ఆ కార్డ్ ని మీరు మళ్ళీ యూజ్ చేయాలి. మరి బ్యాంక్స్ కి మర్చెంట్ సైడ్ నుంచి ఫీ మాత్రమే కాదు, క్రెడిట్ కార్డ్ బిజినెస్ లో బ్యాంక్స్ కి రెవెన్యూ సోర్స్ ఇంకా చాలానే ఉన్నాయి. మీరు ఈఎంఐ కన్వర్ట్ చేస్తే ఇంట్రెస్ట్ చార్జెస్, ప్రాసెసింగ్ ఫీ, యాన్యువల్ ఫీ, జాయినింగ్ ఫీ, లేట్ పేమెంట్ చార్జెస్, ఈఎంఐ రిలేటెడ్ చార్జెస్, మీరు ఏమన్నా ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేస్తే క్యాష్ అడ్వాన్స్ ఫీ, ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి రెవెన్యూ జనరేట్ చేస్తూనే ఉంటుంది. అందుకే క్యాష్ బ్యాక్ కోసం, మరి ముఖ్యంగా రివార్డ్ పాయింట్స్ కోసం
ఎక్స్ట్రా స్పెండ్ చేయకండి. మీకు అవసరమైతే పర్చేజ్ ని బడ్జెట్ లోపే చేయండి. అయినంత మీ క్రెడిట్ లిమిట్ లో 30% లోపు యూజ్ చేయడానికి ట్రై చేయండి. మరి ఫుల్ పేమెంట్ ని డ్యూ డేట్ లోపే చెల్లించండి. ఎందుకంటే ఓవర్ స్పెండింగ్, హై యూటిలైజేషన్, లేట్ పేమెంట్ మీ క్రెడిట్ ప్రొఫైల్, సివిల్ స్కోర్ మీద కూడా ఇంపాక్ట్ చేయొచ్చు. అందుకే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, రివార్డ్ పాయింట్స్ కోసం స్పెండ్ చేయకండి. మీరు చేసే అవసరమైన స్పెండింగ్ మీదే రివార్డ్ పాయింట్స్ తీసుకోండి. మరి ముఖ్యంగా ఇంట్రెస్ట్ కట్టే సిచ్యువేషన్ రాకుండా ఆన్ టైమ్ లో ఫుల్ పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. మరి క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ ని ఎలా యూజ్ చేయాలి? ఇందులో క్యాష్ బ్యాక్ అయితే మీ కార్డ్స్ టర్మ్స్ ని బట్టి కార్డ్ అకౌంట్ లోనే అడ్జస్ట్మెంట్ అవుతుంది, అంటే మీ బిల్ లోనే అడ్జస్ట్మెంట్ అవుతుంది. కానీ రివార్డ్ పాయింట్స్ అయితే అవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. వాటిని ఎవరి స్టేట్మెంట్ లో చూడొచ్చు. వీటికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఇవి ఎక్స్పైరీ కాకముందే మీ కార్డ్ రూల్స్ ని బట్టి షాపింగ్ వోచర్, కూపన్స్, క్యాష్ బ్యాక్ గా రెడీమ్ చేసుకోవచ్చు. మరి దీనిని సింపుల్ గా చెప్పాలంటే క్యాష్ బ్యాక్ డైరెక్ట్ బెనిఫిట్. రివార్డ్ పాయింట్స్ రెడీమ్ చేసుకోవాలి. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, మరి క్రెడిట్ లిమిట్ అందరికి ఎందుకు సేమ్ గా ఉండదు? కొందరికి 30,000, 50,000, ఇంకొందరికి 1 lakh, మరి కొందరికి 5 lakh కూడా ఉంటుంది. మరి బ్యాంక్స్ ఎవరికి ఎంత లిమిట్ ఇవ్వాలని ఎలా డిసైడ్ చేస్తాయి? బ్యాంక్ మీ ఇన్కమ్, క్రెడిట్ ప్రొఫైల్, రీపేమెంట్ హిస్టరీ, ఎగ్జిస్టింగ్ డెట్స్ లాంటి వాటిని చూసి మీకు ఎంత లిమిట్ ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. మీ రీపేమెంట్ కెపాసిటీ స్ట్రాంగ్ గా ఉంటే, క్రెడిట్ హిస్టరీ కూడా గుడ్ గా ఉంటే హైయర్ లిమిట్ ఇస్తారు. సో క్రెడిట్ కార్డ్ గురించి ఇప్పుడు మీకు కంప్లీట్ పిక్చర్ అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇలాంటి బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ గురించి సింపుల్ గా తెలుసుకోవాలంటే టెక్విన్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి క్రెడిట్ కార్డ్ పార్ట్ 2 లో మరి క్రెడిట్ కార్డ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మరి మనం ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు నో కాస్ట్ ఈఎంఐ అంటారు కదా, అది నిజంగానే నో కాస్ట్ ఈఎంఐ నా? సింపుల్ ఎగ్జాంపుల్ తో డీటెయిల్ గా తెలుసుకుందాం.